500 ఏళ్ల హిందువుల కళ సాకారం కాబోతుంది. మరికొన్ని క్షణాల్లోనే నా వెనుక కనిపిస్తున్నటువంటి అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు విఐపీలను వివిఐపీలందరినీ ఆహ్వానించారు. సినీ వ్యాపార పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినీ ప్రముఖుడు చిరంజీవితో సహా అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి పూర్తి భద్రతా ఏర్పాట్లను కూడా చేసినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లన్నీ కూడా కనబడుతున్నాయి. సింహద్వారం వద్ద రామాలయం సింహద్వారం వద్ద ఉన్నటువంటి ఏర్పాట్లను మీరు గమనించవచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి కాసేపట్లోనే ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఆ నేపథ్యంలో సామాన్యులు ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించట్లేదు. చాలా భద్రతా ఆటంకాలను వీటన్నిటిని అధిగమించి ఇక్కడి వరకు సాక్షి టీం రీచ్ కాగలిగింది. మనం ప్రస్తుతం అయోధ్య రామ మందిరంలోని సింహద్వారం వద్ద ముఖద్వారం వద్ద ఉన్నాం. ముఖద్వారం వద్ద పూర్తిగా బంతిపూలతో అలంకరణ జరిగింది. జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలను రాసినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సరిగ్గా 10 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తం అయోధ్య నగరం అంతా కూడా పూర్తిగా భద్రతా వలయంలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కంప్లీట్గా భద్రతా వ్యవస్థనంతా కూడా ఇక్కడ గమనిస్తున్నారు. అయోధ్య రామ మందిరం నుంచి కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, అయోధ్య.